want to talk about the mystery and the power of thanksgiving. What is thanksgiving? What is the power of thanksgiving? కృతజ్ఞత ఎవరికి? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు అనేక రకాల స్తుతులు ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు ఉన్న శక్తి ఏంటి? ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఆ వ్యక్తికి ఎవరన్నా చేసిన కార్యాన్ని గుర్తెరగాల. మొదటగా ఇది దేవుడు చేశాడు, ఇది దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడు జరిగించాడు, ఇది దేవుడు అనుగ్రహించాడు, ఈ తలుపు దేవుడు తెరిచాడు. రికగ్నైజింగ్. కొంతమంది దేవుడు చేసినా కూడా గుర్తెరగరంట. కథలో చెప్పంటారా? ఒక మనిషి అంట, అట్లా కాదు, ఒక రాజకుమారుని బంధించి మిద్ది పైన పెట్టారంట. ఆ రాజకుమారుడు పైన ఉండి సహాయం చేయండి రా, సహాయం చేయండి రా, సహాయం చేయండి అని అడుగుతా ఉంటే ఎవరు కనబడతలేదంట. మధ్యలో ఒకడు కనబడ్డాడంట, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. రాజకుమారుడు ఎంతసేపు పిలిచినా చూడట్లేదంట. ఆయన చేతుకున్న బంగారం గాజు తీసి పైనుండి వేసాడంట. ఈయన ముందు పైనుండి పడిన వెంటనే కింద బంగారం గాజు అని ఇంకా కిందే తిరుగుతున్నాడంట. ఇంకో చేతిలో ఉంటే ఇంకో చేతిలో తీసి కిందకి వేసాడంట. మళ్ళీ చూసి అని కింద చూసుకుంటున్నాడంట. ఈయన ఎంతసేపు పిలిచినా పైకి చూడట్లేదు, కానీ కిందే చూసుకుంటూ చేతిలో ఉన్న ఉంగరం తీసి కిందకి వేసాడంట. ఇంకో ఉంగరం వేసాడంట. ఎప్పటికీ పైకి చూడట్లేదు, కిందగా చూస్తున్నాడంట. చివరికి ఏం చేశాడు తెలుసా? పక్కన ఒక బండ ఉంటే తీసి పైకి వేసాడంట. తల మీద దబ్బని పడాడంట. అప్పుడు పైకి చూశాడంట. కొంతమంది దేవుడు దీవెనలు ఇస్తా ఉంటే గుర్తెరగరు. దేవుడు మేలు చేస్తా ఉంటే ఒక దెబ్బేస్తే అప్పుడు దేవాడు గుర్తొస్తాడు. అందుకని సమస్యలు వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడంట. యు సీ, గాడ్ వాంట్స్ థ్యాంక్ఫుల్ పీపుల్. దేవా, నేనేమై ఉన్నానో నిన్ను బట్టి ప్రభా, నాకు కలిగిందంతా నిన్ను బట్టి ప్రభా, నేను అనుభవించేది నిన్ను బట్టి ప్రభా. గుర్తెరిగి స్తుతి. నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు, వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్, దేవుడు ఏం చేస్తాడు? జెరమయా 30:19 చదవండి. వాటిలో కృతజ్ఞతా స్తోత్రార్పములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసెదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. దెన్ అవుట్ ఆఫ్ దెమ్ షల్ ప్రొడ్యూస్ థ్యాంక్స్ గివింగ్. వారిలో నుండి కృతజ్ఞతాస్తుతులు వస్తాయి. ఎప్పుడు? నేను వారికి దీవెనలు చేస్తాను, వారికి మేలు చేస్తాను, వారిని రిస్టోర్ చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు పైన. అది వారికి చేసినప్పుడు వారిలో నుండి ఏమొస్తుంది? కృతజ్ఞతాస్తుతి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అండ్ ద వాయిస్ ఆఫ్ దోస్ హూ మేక్ మెరీ. వారు ఏం చేస్తారంట? సంబరపడు వారి స్వరం. ఏం చేస్తారంట? సంబరము చేయమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? దేర్ వాయిసెస్ విల్ మేక్ మెరీ. వారి నోటితో సంబరం అంట, వారి నోటితో ఆర్భాటం అంట, వారి నోటితో స్తుతి అంట. నీ నోట్లో స్తుతి ఉందా? నీ నోట్లో ఆనందం ఉందా? ఎక్కడ ఒకసారి సంబరము చేస్తూ హల్లెలూయా చెప్పండి చూద్దాం. రెడీ, 1 2 3. హల్లెలూయా. వారు అలాగ చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనం వర్షిప్ కాన్ఫరెన్స్ ఇట్లా కేకలేస్తా ఉంటే పిచ్చోళ్ళు అనుకుంటారు కొంతమందికి అర్థం కాదు. దాని ఫార్ములా ఏంటి తెలుసా? హియర్ ఇస్ ది వర్డ్స్. ఇట్ సేస్, ఐ విల్ మల్టిప్లై దెమ్. అలాగ చేయి వారిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు స్వరములతో సంబరము చేసే వారిని దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ మల్టిప్లై దెమ్. వారిని విస్తరింపజేస్తా. ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు నా సరిహద్దులను విశాలపరచాలి, విస్తరింపజేయాలని? యు సీ, గాడ్ ఇస్ సేయింగ్, నన్ను గణపరిచేవారిని, నా నామాన్ని హెచ్చించేవారిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిని గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ మల్టిప్లై. కంటిన్యూయింగ్, దే షల్ నాట్ డిమినిష్. వారు తక్కువ అవ్వరు, వారు కొంచెం అవ్వరు, వారు చిన్నగా అవ్వరు. ఏమవుతారు? వాళ్ళు అధికమవుతారు. నెక్స్ట్ ఏమంటున్నాడు? మీరు హల్లెలూయా చెప్తూ, అంటే హల్లెలూయా అంటే హలాల్ యావే, దేవునికి మహిమ. నన్ను మీరు మహిమ పరుస్తారా? అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఐ విల్ గ్లోరిఫై దెమ్. ఏమంటున్నాడు దేవుడు? నేను వారిని మహిమ పరుస్తా. మీరు నన్ను మహిమ పరుస్తే నేను మిమ్మల్ని మహిమ పరుస్తా. నన్ను గణపరిచే వారిని
నేను కనపరుస్తాను. గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ ఆల్సో గ్లోరిఫై దెమ్. అండ్ నెక్స్ట్, దే షల్ నాట్ బీ స్మాల్. వారు తక్కువ అవరు, వారు చిన్నగా అవరు, వారు అధికమవుతారు, వారు విస్తరిస్తారు, వారు నన్ను మహిమపరుస్తారు. కాబట్టి నేను వారిని మహిమపరుస్తా. ఇదంతా ఎప్పుడు? కృతజ్ఞతాస్తుతులు ఉంటే మాత్రమే. సరిగిన వాడికి ఉన్నది కూడా తీసేస్తాడంట, సాకులు చెప్పేవాడికి ఉన్నది కూడా తీసేస్తాడంట. సనిగి అలిగి సాకులు అంటే దేవుడు నీకు ఏది చేయడుగా, ఉన్నది కూడా పీకపడేస్తాడు. అందుకని కంప్లైంట్స్, గాడ్ హేట్స్ ఎక్స్క్యూజెస్, గాడ్ హేట్స్ కంప్లైంట్స్, బట్ గాడ్ లవ్స్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు. నీకేదో పెద్దది పొందుకోలేదేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు వచ్చిన స్థితిని తిరిగి చూడు. ఈరోజు నువ్వు ఏదో పెద్దది కావాలని కోరుతున్నావు, కానీ తిరిగి చూడు ఎన్ని పోరాటాలు జయించావో, ఎన్ని విషయాలు దేవుడు నడిపించాడో, ఎంతగా ఆయన దీవించాడో, ఎంతగా ఆయన సహాయం చేశాడో. ఆయన రాఫాని నిరూపించాడు, విమోచనకర్తాన్ని నిరూపించాడు, జయమిచ్చే దేవుడు నిరూపించాడు, స్వస్థపరిచే దేవుడు నిరూపించాడు, సహాయం చేసే దేవుడు నిరూపించాడు, ఓదార్చి ఆదరించే దేవుడు నిరూపించాడు, జీవితాలను మార్చే దేవుడు నిరూపించాడు, కుటుంబాన్ని కట్టే దేవుడు నిరూపించాడు, నిన్ను పోషించే దేవుడు నిరూపించాడు. నిరూపించాడా లేదా? దేవుడు అన్నాడు కృతజ్ఞత స్తుతి. నేను చేయాల్సింది నేను చేసినప్పుడు నీలో కృతజ్ఞత ఉంటే నేను నిన్ను అధికపరుస్తా. సో సింపుల్ పాయింట్ నెంబర్ 1, వెన్ దెర్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ యూ విల్ సీ ఎన్లార్జ్మెంట్, మల్టిప్లికేషన్. నీలో స్తుతి ఎప్పుడు ఉంటుందో, నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతి తెలియజేసిన వారికి దేవుడు వారిని అధికపరుస్తాడు, ఇంక్రీజ్. రెండోది చెప్పాలంటే, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో, కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారి జీవితంలో విడుదల ఎవిడెన్స్. బైబిల్ మనందరికీ బాగా తెలిసిన ఉపమానము, అపోస్తుల కార్యాలను మనం చూస్తాము. జరిగిన పరిస్థితి, పౌలు శీలల్ని కొరడా దెబ్బలతో కొరడా దెబ్బలకి శిక్షించి చెరసాలు వేసి బంధించారు. చేతులకి సంఖ్యలు, కొరడా దెబ్బలు అంటే ఈపి చెంపబడింది. ఇంకో మాటలో చెప్పాలంటే దున్నేశారు. ఎందుకు దున్నారు? చెడు చేసిందనుక. జైల్లో ఎందుకున్నారు? తప్పు చేసిందనుక. ఓ జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఉన్నంత వరకు అపవాది ఎప్పుడు మనల్ని ఏదో ఒక రీతిగా మంచోళ్ళని చెడ్డోళ్ళుగా చూపిస్తానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ముఖ్యంగా దేవుని బిడ్డల్ని. నేరం చేయని వాడిని నేరం చేసినట్టుగా పోర్ట్రే చేస్తానని చూస్తూ ఉంటారు. దట్ ఈస్ వై బీ కేర్ఫుల్ వాట్ ఈస్ ద న్యూస్ యూ హియర్ అవుట్ సైడ్. నాట్ ఆల్ న్యూసెస్ ఆర్ ట్రూ, నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. ఎందుకంటే మనుషుడు వాడి అధికారంలో ఏదన్నా నిజంగా మార్చచ్చు, కానీ దేవుడు అన్నాడు కాలము సమయము, హీ విల్ వెయిట్. అపోస్తల కార్యాలను మనం చూసినప్పుడు పౌలు శీలలు వారు ఏం చేశారు? ఒక దురాత్మ ద్వారంగా, పైతన్ ఆత్మ అని రాయబడింది అక్కడ, ద స్పిరిట్ ఆఫ్ పైతన్. ఆ ఆత్మ ద్వారంగా ద స్పిరిట్ ఆఫ్ డివినేషన్, అంటే జ్యోతిష్కంలాగా చెప్పచ్చు. ఇట్స్ లైక్ నీ జరగబోతుంది, నువ్వేంటి నీలో జరిగినది అన్నట్టు అవుట్ ఆఫ్ పొజిషన్. ఈ స్త్రీ ఒక చిన్న కుమార్తె అని ఉంది, అంటే ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు చెప్తా ఉంటే ఆ యవనస్తురాలను పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాడంట ఆ యజమాని. అలాంటి స్త్రీ ఈ వీరిని చూసిన ప్రతిసారి వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, దాసులు అని వారి గురించి మంచిగా చెప్తుంది. కానీ పౌలు చూసి ఒక రోజు ఏం చేశాడంటే, ఆ దయ్యంతో వేధించబడుతున్న ఆ స్త్రీని చూసి తనకి విడుదలను ప్రకటించాడు. ఇంకో మాట చెప్పాలంటే విడిపించాడు. ఎప్పుడైతే ఆ అపవిత్రాత్మ, దురాత్మ ఆ బిడ్డను విడిచిపోయిందో, ఆ యజమాని చూశాడు, నా బిజినెస్ పోయింది, నా లాభం పోయింది ఇంకా అని వారిని అప్పచెప్పి వారికి శిక్ష విధింపజేసి వారిని జైల్లో వేయించాడు. అందుకే శిక్షించారు. 39 దెబ్బలు అంటారు, కొరడా దెబ్బలు. వారిని కొరడా దెబ్బలతో ఎవరిని? పౌల్ని, శీలని. మంచి కార్యం చేస్తే కొరడా దెబ్బలు ఎందుకు? అదే లోకం చేస్తుంది. అందుకే నేను అన్నాను, బీ కేర్ఫుల్ వాట్ ఈస్ ద న్యూస్ యూ హియర్ అవుట్. మంచి చేసిన దాన్ని కూడా చెడుగ్గా చేసి ఎవరిదో నష్టమని లాప్టికేసే పరిస్థితులు ఉన్నాయి. సో మనం గమనిస్తాము, వారిని ఆ రీతిగా శిక్షించి వేధించి చెరసాలలో బంధించి పెడితే వారికి ఫార్ములా తెలుసు, ద ఫార్ములా ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. వారు అర్ధరాత్రి ప్రార్థిస్తూ ఉన్నారంట, నెక్స్ట్ కీర్తిస్తూ ప్రారంభించారంట. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ తెలియజేసే ప్రతిసారి వాక్యం చూస్తాం, దే సింగ్ సాంగ్స్.
ప్రేయర్స్ ఆర్ పిటిషన్స్, సింగింగ్ అండ్ వర్షిపింగ్, గివింగ్ థ్యాంక్స్. అందుకనే పౌలు రాస్తాడు, కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపముల్ని ఆయనకి తెలియజేయండి. అప్పుడు దేవుడు అనుగ్రహించే సమస్త జ్ఞానానికి మించిన సమాధానము మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు? కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములను తెలియజేస్తానే. వీరు కూడా వారున్న స్థితిలో వారు ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ అంటే భూమి అదిరిందంట, చెరసాల తలుపులు అన్నీ తెరబడ్డాయంట, వారి సంఖ్యలు తెంపబడ్డాయంట. దే హ్యావ్ బీన్ డెలివర్డ్, దే వర్ సెట్ ఫ్రీ. ఎప్పుడు? ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. సో ఫస్ట్ ఇంక్రీజ్, సెకండ్ డెలివరెన్స్. మూడోది చూస్తే, ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వాతావరణం మారిపోతుంది. వాతావరణం మారటం మాత్రమే కాదు, కానీ అద్భుతములు జరుగుతానికి అవకాశం ఉంది. ఆమేన్. చూసి ఇందాక పౌలు శీలల గురించి చెప్పిన రీతిగానే వారు చెరసల్లో కూర్చుని ఉన్నారు, బంధించబడి ఉన్నారు. కానీ వారున్న స్థితిలో అట్మాస్ఫియర్ని మార్చేశారు. అట్మాస్ఫియర్ మారుస్తానికి ఏం చేశారు? వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. పాడిన వెంటనే రాలే, పాడిన వెంటనే జరగలే, పాడుతూ ఉండగా. ఎంతసేపు? బైబిల్ ఒకటే రాయబడి ఉంది, వారు ప్రార్థిస్తూ పాడుతూ కీర్తనలు పాడుతూ ఉండగా చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటూ ఉన్నారంట. అంటే ఇట్ వాస్ అ టైం, ఇట్ వాస్ అ ప్రాసెస్. అది జరుగుతూ ఉంటే రెలం మారింది. అందుకని ఎప్పుడు అంటాం, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నమ్ముతారా? నువ్వు స్తుతిస్తూ ఉంటే మారుతుంది. స్తుతించిన వెంటనే కాదు, స్తుతిస్తూ ఉంటే. అందుకని దేవుడు వాక్యం చెప్పినప్పుడు కీప్ ఆన్ ప్రైజింగ్, కీప్ ఆన్ ప్రైజింగ్. అన్ని స్థితిగతుల్లో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. దేవుని ఎలా స్తుతించాలండి? వాక్యం చదవండి, తెలుస్తుంది. మరలా అనేక సార్లు అంట కీర్తనలు చదవండి, తెలుస్తుంది. దెర్ ఇస్ అ రోల్ మోడల్, దెర్ ఇస్ అ ప్యాటర్న్, దెర్ ఇస్ అన్ ఐడియా. కీర్తనాకారుడు ఆయన శ్రమల్లో కూడా దేవుని స్తుతిస్తూ అంటాడు. కీర్తనలు చదవండి. కీర్తన చదువుతా ఉంటే దేవుని ఎలా స్తుతించారో చూడండి. దాన్ని ఒక శాంపుల్గా తీసుకుని మీరు కూడా దేవుని స్తుతిస్తాం ప్రారంభించండి. ఉదాహరణకి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసామంటే నీ జీవితంలో ఎర్ర సముద్రం పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఏంటి అయిపోయిందన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. వెనకాల నుండి శత్రువు, ముందు నుండి ఏ దారి లేని పరిస్థితుల్లో ఉన్న జీవితాలను జ్ఞాపకం చేసుకో. దేవుని దాన్ని బట్టి స్తుతించు. ప్రైజ్ అనేటప్పుడు దర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రైజ్. దేవుని స్తుతిస్తామన్నది అనేక రకాల స్థుతులునే, కానీ కృతజ్ఞతాస్తుతి గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు చేసిన కార్యాన్ని గుర్తెరిగి, ప్రభువా నీవు రక్షకుడివి. ఎర్ర సముద్రం అనేది రెఫరెన్స్ పాయింట్ అయిపోయింది ఇశ్రాయేలీయులకి. రెఫరెన్స్ పాయింట్ అన్నప్పుడు దాని తర్వాత చూస్తే మోషే రాసిన కీర్తనలు అవ్వచ్చు, భక్తులు పాడిన పాటలు అవ్వచ్చు, కోరా కుమారులు రాసిన పాటలు అవ్వచ్చు, దావీదు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, బైబిల్ మొత్తంలో యూదులు ఈ రోజు వరకు చెప్పచ్చు రెఫరెన్స్ పాయింట్కి ఎర్ర సముద్రం గురించి మాట్లాడతారు. అంటే ఏంటి? నువ్వు అప్పుడు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఇప్పుడు కూడా సమర్థుడివి. నువ్వు అప్పుడు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఇప్పుడు కూడా చేయగలుగుతావు. నువ్వు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చూపివా? నువ్వు అప్పుడు చేసావు, ఇప్పుడు చేస్తావు. అని దేర్ పుట్టింగ్ డిమాండ్ ఆన్ గాడ్. ఐ నో హూ యు ఆర్. వాక్యం చదువుతాం బట్టి మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు చదవలేదు అనుకో, ఎప్పుడు వినలేదు అనుకో, ఎట్లా విశ్వాసం కలుగుతాం? అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. మీరు ఒక రోజుకి ఎన్నిసార్లు స్తుతిస్తారు? కొన్ని ఫార్ములా చెప్పమంటారా? ఒక వ్యక్తి కనీసం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి ఒక రోజుకి? ముమ్మారులు, 3 times. దానియేలు ముమ్మారులు ప్రార్థన చేస్తాను చూస్తాం. దావీదు రాస్తాడు, ముమ్మారులు నేను ప్రార్థన చేశాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు స్తుతించాలి? ఎగ్జాక్ట్లీ 7 times, 7 సార్లు. రోజుకి నేను 7 సార్లు నేను స్తుతిస్తాను. స్తుతి ఏంటి? ప్రార్థిస్తాం ఏంటి? You see, praising God is all about to tell who He is, what He is capable of, what He does. ఆయనకే నీ గురించి మాట్లాడతాం కాదు. ప్రార్థన అనేటప్పుడు నీ విన్నపములను అడగచ్చు, నీ విన్నపములను తెలియజేయచ్చు. ఈరోజు మీరు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తారో చెప్పండి? ఒక్కసారి కూడా స్తుతించారు కొంతమంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసి చెప్పండి? ఒక్కసారి ప్రార్థన చేస్తారు, 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. దేవా పడుకుంటా, చెడుకలు రాకుండా సాయం చేయి, గుడ్ నైట్, అంతే కదా.
ఒక విశ్వాసి జీవితంలో ఈ ఫార్ములా నేర్చుకుంటే, ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ బైబిల్ అండ్ యూ ఇట్ విల్ నాట్ మిస్ యూ. దానియేలు చేసిందంతా రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. రాజు పక్కన ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే హీఈస్ లైక్ ఎ గవర్నర్, అక్కడ ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. బబులోను మొత్తం పరిపాలిస్తున్నాడు. రాజుకి బ్రెయిన్ ఆయనే, అందరిపైన ఇన్ఛార్జ్ ఆయనే, అన్ని గవర్న్ చేస్తున్న వ్యక్తి ఆయనే. ఆయన నాకు బిజీ, నాకు టైం లేదని చెప్పలే. రోజుకి 3 మార్లు యెరూషలేము వైపుకి ఆయన తలుపులను తెరిచి, ఆయన కిటికీలను తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు మీరు ప్రార్థన చేస్తానికి సమయం లేదంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. సో డోంట్ ఈవెన్ వేస్ట్ యువర్ టైం ప్రేయింగ్. అలాంటి ప్రార్థన జవాబు రావు. యథార్థంగా దేవునితో ఒక సహవాసం కనీసం 3 సార్లు. ఐఎమ్ నాట్ సెయింగ్ సహవాసం అంటే సంబంధం, కమ్యూనియన్ ప్రేయర్ కలిగి ఉంటుంది. దాంట్లో నువ్వేం చేసినా దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు వాహనం నడిపినా, స్నానం చేస్తున్నా, బయటికి వెళ్ళినా, లాప్ట్కి వచ్చినా, బస్ ఎక్కినా, కార్ ఎక్కినా ప్రార్థన చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ దేవుని సన్నిధిలో కనీసం 3 మార్లు. ఎందుకు కనీసం 3 మార్లు? బైబిల్లో చూస్తాం, గాబ్రియల్ దూత వచ్చి అంటది, ఒక ట్రాన్స్లేషన్ చదివినప్పుడు ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, గాబ్రియల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. దాన్ని ఇంకో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఒరిజినల్ హీబ్రూని చూస్తే, నీవు దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తివి అన్న మాట చూస్తాం. ఏంటంట, ఏం చేశాడు దానిలో? ఏమైనా పోరాడా? ఏమైనా సపరేట్గా చేశాడా? రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడు అంతే. దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడు, తను పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేవునితో 3 మార్లు మాట్లాడాడంట. దూత వచ్చి చెప్తుంది, యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. నువ్వు దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తివి. అంటే దేవుడితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తులతో దేవుడు ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. బైబిల్ చూసినప్పుడు కీర్తనకారుడు అంటాడు, 3 మార్లు నేను పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం. Psalms 55:17. సాయంత్రమును ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఆయన నా ప్రార్థనని ఆలకించును. కానీ కీర్తన 119, 164, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి, గాడ్, బికాస్ యు ఆర్ రైచియస్, యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ రైచియస్. నీవు న్యాయవంతుడు కాబట్టి, నువ్వు చేసే కార్యాలు ఘనమైనవి కాబట్టి, దినముకి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తాను. టేక్ దిస్ ఛాలెంజ్. రోజుకి కనీసం 3 సార్లు ప్రార్థన చేయండి, కనీసం అన్నా. అండ్ దెన్ 7 మార్లు రోజుకి స్తుతించండి. మీ చేతిలో ఫోన్ ఉందా? ఇప్పుడు చేయొద్దులే, కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన వెంటనే మేక్ షూర్ యూ సెట్ అలామ్ 7 times. లేకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకోండి. ప్లాన్ యువర్ షెడ్యూల్స్. ఈరోజు అందరికి ఒకే టైం చెప్పలేము. కొంతమంది మార్నింగ్ షిఫ్ట్, కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్, కొంతమంది కాలేజ్, కొంతమంది వర్కింగ్, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంది. బట్ 7 times సెట్ అలామ్స్. ప్రైజ్ అని పెట్టుకోండి అంతే. అలాం టైటిల్ ప్రైజ్ అని పెట్టుకోండి. ప్రతిరోజు 7 సార్లు అలాం కొట్టనే. ఎందుకంటే ఈ మనుషుడికి ఎవడో ఒకటి జ్ఞాపకం చేయాలంట. ఉన్న టెక్నాలజీ వాడండి. దేవుణ్ణి ఉన్న స్థానంలో ఎక్కడున్నా దేవుని స్తుతించండి. 24 గంటల్లో 7 నిమిషాలు కూడా లేవా నీకు? దేవుడి నుంచి ఎన్నో కొరతలు చేసిన దానికి కృతజ్ఞత లేదా? జస్ట్ ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్ అలౌడ్. ఆయన మహిమపరచు చూడు. ఆయన నీ జీవితంలో అనుగ్రహించే ఫేవర్ చూడు. ఆయన నీ జీవితంలో జరిగించే కార్యములు చూడు. ఆయన నీ జీవితంలో జరిగిస్తున్న మేలును చూడు. సీ వాట్ గాడ్ విల్ డూ. ప్రైజ్, స్తుతించండి. నెక్స్ట్, ప్రే థ్రైస్. సో హియర్ వీఆర్ టాకింగ్, ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన పరిస్థితి, మన స్థితిగతులు మారిపోతాయంట. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి, ఏది జరగకపోయినా, ఏది లేకపోయినా నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయనే. దయచేసి లేచి నిలబడండి, మన టైం అయింది. మనమందరం స్వరం ఎత్తి మన దేవునికి థ్యాంక్ యూ చెప్తామా, కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దామా. మీ చేతులు పైకి ఎత్తి మీ జీవితంలో మేలు చేసిన దేవునికి, దేవా వందనాలయ్యా. మీరు వందనాలు చెప్పేటప్పుడు ఎందుకు వందనాలు చెప్తున్నారో గ్రహించండి. ఆరోగ్యం లేని స్థితిలో ఆరోగ్యాన్ని ఇచ్చాడా, మరణ పడక నుండి లేపాడా, నష్టపోయి కోల్పోయిన పరిస్థితుల్లో మరలా తిరిగి రిస్టోర్ చేశాడా, ఇదిగో పాడైపోయిన జీవితాలని బాగు చేశాడా, కుటుంబం విడిపోతా నూతన పరిచాడా, దేవుడు ప్రేమతో నింపాడా,
బ్రతుకుల్లో బాగు చేశాడా? జీవితంలో పిల్లల జీవితాన్ని స్థిరపరిచాడా? ఏంటి దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చాడా? నీకేం చేశాడు దేవుడు? హ్యావ్ యూ రికగ్నైజ్డ్? గుర్తెరిగారా? గుర్తెరిగిన వారైతే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారైతే దేవునికి కృతజ్ఞత స్తుతులు, థ్యాంక్ యూ, స్తుతులు చెల్లించాలి. గివెన్ ద ప్రైజ్, గివెన్ ద ప్రైజ్. ఒక కొద్దిసేపు దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు దేవుడికి వందనాలు చెప్తామండి. హృదయపూర్వకంగా వందనాలు చెప్తాం. ఆ కుష్ఠరోగి గంతులు వేసుకుంటూ ఆర్భాటం చేస్తూ కేకలు వేస్తూ వచ్చాడంట. దేవుని మహిమపరుస్తూ వచ్చాడంట. మహిమపరచండి దేవుణ్ణి, గణపరచండి దేవుణ్ణి. దేవా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. నువ్వు ఘనుడైన దేవుడు అయ్యా, నువ్వు ఘనుడైన రాజు అయ్యా, నువ్వు చేయు కార్యాలు ఘనమైనవి ప్రభా. స్టాప్ కంప్లైనింగ్. ఎవరు ఏ వదిలిపోయారు మాట్లాడద్దు, ఏం పోగొట్టుకున్నావు ఏడవద్దు, స్తుతించు. ఈ రోజు నుండి సవాలు తీసుకో. 7 మార్లు నేను స్తుతిస్తానయ్యా దినానికి. ఈరోజు నీ జీవితంలో ఏమన్నా లేకపోయినా నీకు రక్షణ ఉందండి. ఆయన సొత్తుగా చేసుకున్నాడండి. ఆయన బిడ్డగా పిలవబడుతున్నామండి. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు ఆయన రక్తంతో. దేవా నీలాంటి ప్రేమ ఎక్కడుంది ప్రభా? ఎక్కడ చూడలేదయ్యా, ఎక్కడ వినలేదయ్యా. నీకులాగా ఎవరు ప్రేమించగలుగుతారు ప్రభా? నీలాగా ప్రేమించగలిగిన దేవుడు ఇంకెవరున్నారు ప్రభా? నీవు ప్రేమామయుడు అయ్యా, నువ్వు ప్రేమ స్వరూపుడు అయ్యా, నీవు ప్రేమై ఉన్నావు దేవా. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్ లార్డ్. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ కరుణను బట్టి వందనాలు, నువ్వు జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు, నువ్వు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. స్తుతించండి, స్తుతించండి సంగమా, స్తుతించండి. స్తుతులపైన ఆశీనుడు మన దేవుడు. ఆయన గణపరుద్దాము, ఆయన మహిమపరుద్దాము. స్వరమెత్తి స్తుతించు, మనసులో కాదు. మనసులో ఎన్నో తలంపులు ఉంటాయి. నీ దేహంతో నువ్వు దేవుని స్తుతించు, నీ దేహంతో దేవుని మహిమపరచు, నీ దేహంతో దేవుని గణపరచు. వీటి స్థితిలో అనారోగ్యంలో ఉన్నావేమో చెప్పుదేవా. నీ ఉపద్రం స్వస్థత కొరకు నేను ముందుగానే స్తుతిస్తున్నాను. నీ యెహోవా రాఫా అని నమ్ముచున్నాను ప్రభా. నువ్వు బాగు చేసే దేవుడివి, నువ్వు గాయాలను మాన్పే దేవుడివి, నువ్వు నూతనపరిచే దేవుడివి. నీ కృప నాకు చాలు ప్రభా. అయ్యా నువ్వు అనుమతించిందైతే నీ కృప నాకు చాలు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే నీ కృప నన్ను నడిపిస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ లార్డ్. Thank you Lord for your grace. Thank you for your amazing hand that is leading my life. ఆశ్చర్యకరమైన నీ హస్తంను బట్టి వందనం. ఆశ్చర్యకార్యములు జరిగించువాడా నీకు వందనములు. స్తుతించండి దేవుణ్ణి, స్తుతించండి దేవుణ్ణి, గణపరచండి దేవుణ్ణి. నోరు బిగ్గరగా తెరువు. దేవుని స్తుతిస్తానికి ఏమాత్రం సందేహించదు. చెప్పు, వందనాలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. నీ ప్రేమకి సాటి ఏముందయ్యా? నీ ప్రేమకి సాటి ఏముంది ప్రభా? ప్రేమించేదేవా నీకు వందనాలు, కరుణించేదేవా నీకు వందనాలు, క్షమించేదేవా నీకు వందనాలు. ఈరోజు ప్రభా మేము ఏమై ఉన్నాము కేవలం నీ కృపను బట్టేనయ్యా. ఈరోజు మా జీవితంలో ఏదన్నా ధన్యత ఉందంటే అది కేవలం నీ కృపను బట్టే ప్రభా. మా జీవితంలో బ్రతుకుతానికి అవకాశం ఉందంటే అది కేవలం నీ కృప కనికరాన్ని బట్టే ప్రభా. మమ్మల్ని రక్షించే దేవా నీకు వందనాలు, మమ్మల్ని క్షమించే దేవా నీకు వందనాలు, మమ్మల్ని బ్రతికించే దేవా నీకు వందనాలు, మా జీవితాలు అద్భుతంలో జరిగించే దేవా నీకు వందనాలు, అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా నీకు వందనాలు ప్రభా. నీవు స్వస్థపరిచే దేవుడివి, నీవు బాగు చేసే దేవుడివి దేవా. ఇదిగో ప్రభా ఈరోజు నీ ఆలయంలో దేవా నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు. ఈ వాక్యం వింటూ వారి జీవితంలో ఒక నిర్ణయం చేస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ వాక్యం చదువుతూ దేవా నిన్ను స్తుతించి ఘనపరచడానికి నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నీవు ఆశీనుడు కమ్మని వేడుకుంటున్నానయ్యా, నీవు హెచ్చించమని వేడుకుంటున్నానయ్యా, వారి ప్రార్థనలకి జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా, వారి జీవితాలను వర్ధలింపజేయమని వేడుకుంటున్నానయ్యా. నీ కార్యము, నీ చిత్తము నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను ప్రభా. సమాధానాన్ని దయచేయి, ధైర్యము దయచేయి,
ప్రోత్సాహం దయచే, విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. వారి స్థితిగతులు నేర్కొన్న దేవా, ఏ స్థితి అయినా నువ్వు జోక్యం చేసుకుంటే నీవు నిశ్చయంగా కార్యం జరిగించగలిగిన దేవుడు, నీవు సమర్థుడు. యు ఆర్ ఏబుల్ లార్డ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నా దేవునికి సమస్తము సాధ్యమని నమ్ముచున్నాను. ఇదిగో ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరు కావాల్సిన ఆ దృఢత్వం, ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ ప్రోత్సాహం దయచి పరిశుద్ధాత్ముడ మమ్మల్ని బలపరిచేయాలి. మా అవసరతలు ఎరుగున్నావు, మా బలహీనతలు ఎరుగున్నావు, మా పోరాటాలు ఎరుగున్నావు, మా స్థితిగతులు ఎరుగున్నావు. ఇదిగో మాలో నుండి ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన తండ్రికి తెలియజేయమని, తండ్రికి అందించమని వేడుకుంటాం. తండ్రి, నీ ప్రియ కుమారుడి నామంలో మేమేదైతే అడుగుతున్నామో, మేమేదైతే ప్రార్థిస్తున్నామో నీవు అనుగ్రహిస్తావని నీ ప్రియ కుమారుడు చెప్పినగా విశ్వాసముతో నీ బిడల మీద మేము ప్రార్థించుతుండగా నీ కార్యమును మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నామయ్యా. నీ సహాయం దైత్యమని వేడుకుంటున్నామయ్యా. నీ విడుదల దైత్యమని వేడుకుంటున్నామయ్యా. నీ శక్తి దైత్యమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో పరమ తండ్రి, నీ చిత్తమే జరుగుడుగా కాని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, నీవు ఈరోజు కూడా యెహోవా రాఫాని నిరూపిస్తున్నావు. నీకు కోట్లాది వందనములు, నీకే మహిమ కలుగునుగాక. దేవా, ఇదిగో ప్రభా, మా జీవితంలో కావాల్సిన శాంతి సమాధానాలు ఇచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాల్లో, వ్యక్తిగత విషయంలో జీవితంలో నీవే దృష్టినిచ్చి స్థిరపరిచి కట్టి బలపరిచి నీ నామానికి మహిమని తీసుకురమ్మని వేడుకుంటూ ప్రభు యేసు నామం దానికి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.